అధికారం చేతిలో ఉంటే ఎట్లా పడితే అట్లా చేయొచ్చా? ఎప్పటికీ గద్దె మీద పెవికలు పూసుకొని కూసున్నట్టే ఒక్కలే ఏలతానికి ఇదేమన్నా రాజుల కాలమా? అధికారం మారుతుంది, పవర్ వేరేటోళ్ళ చేతిలోకి చేరుతుంది. అగో అది మర్చిపోయినట్టున్నది కాంగ్రెస్ సర్కారు. పోలీసులను ఎట్లా ఎగదోసిందో చూడుర్రి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీదికి. చూసిండ్రా ఎట్లా మీదికి వస్తున్నాడో పోలీసారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేను పక్కన పెట్టడానికి వస్తే కార్యకర్తలు పెద్ద బొబ్బ చేసిర్రు. ఏ అని మొత్తుకునే వరకు పోలీసులు వెనకడిగేసిర్రు. స్టేజ్ మీద ఉన్న సబితమ్మ ఏమన్నా తక్కువనా? దూరం ఉండు, పక్కకు జరుగు, ఆడోళ్ళ మీదకి రావడానికి నీకు అధికారం ఉన్నది అన్నట్టు గట్టిగా మాట్లాడింది. పోలీసులకు సబితమ్మ మహేశ్వరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పవర్ ఏంటిదో అర్థమై జంకిన్రు దడుచుకున్నారు. ఇక సబితమ్మ మాట్లాడదామంటే మైకు కట్ చేసిర్రు. ఇదేనా ప్రజాప్రభుత్వం? ప్రజల చేతుల ఎన్నికైన ఎమ్మెల్యేకు ఇచ్చే మర్యాద ఇదేనా? పోలీసులు ఉన్నది ప్రతిపక్షాలను పక్కకు పెట్టడానికేనా? సర్కారు ఏం చేయమంటే అది చేసేదానికేనా? రూల్స్, లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఏడ్చింది కదా, దాన్ని ఫాలో కావాలి కదా. లేడీ కానిస్టేబుల్ లేరా రాష్ట్రంలో? ప్రతిపక్ష ఎమ్మెల్యేను మాట్లాడనీయకపోవడు గ్రేటా? అధికారం ఎప్పటికీ ఒక్కల దగ్గరనే శాశ్వతంగా ఉంటుందా? మహేశ్వరం నియోజకవర్గంలో రేషన్ కార్డులను పంపించేసే కార్యం పెట్టింది కాంగ్రెస్ సర్కారు. దానికి సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయిన లక్ష్మారెడ్డికి స్టేజ్ మీద కుర్చీ వేసి కూసుండబెట్టిర్రు. ఓ ప్రోటోకాలు మను లేకుండా చేసిర్రు. గతంలో బీఆర్ఎస్ సర్కారు అసలు రేషన్ కార్డులే ఇయ్యలేదన్నట్టు చెప్పిండ్రట. అంత జరుగుతుంటే సబితా ఇంద్రారెడ్డి మేడం ఊకుంటదా? కాంగ్రెస్ మంత్రులను కడిగి పారేసడానికి లేచింది. అగో అప్పుడు గిట్ల పోలీసులు అడ్డం వచ్చిర్రు. కానీ సబితమ్మ అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లికి సర్కారు లొంగిపోయింది. మరి సబితక్క మజాకా అన్నట్టు చేసిండ్రు పోర్రి. తెలంగాణ అడవుల మంత్రి కొండా సురేఖకు ఆదివాసీ అడవి బిడ్డలో ఎవరో తెలిసేటట్టు లేదు కదా. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ జాతి బిడ్డో తెలియనట్టు మాట్లాడింది. ఇప్పటికే అందగత్తలు రాష్ట్రానికి వచ్చినప్పుడు మహా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడి రాష్ట్రం పరువును ఆకాశానికి ఎత్తింది. ఇగో ఇప్పుడు గిట్లా మాట్లాడి తెలంగాణ మంత్రులు గింత తెలివి కల్లోలా అని అనుకునేటట్టు చేసింది. ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంట్ కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. చూసిండ్రా తెలంగాణ రాష్ట్రం పేరును ఢిల్లీ గడ్డ మీద ఎట్లా నిలబెడుతున్నదో మంత్రి కొండ సురేఖ. రాష్ట్రపతి ద్రౌపది మేడం ఎస్సీ కులానికి చెందిన మనిషి కాబట్టి బీజేపీ పార్టీలు పార్లమెంటు ప్రారంభించేదానికి రామ మందిరం సురువు చేసేదానికి పిలవలేదట. మరి అట్లా జరిగిందా లేదా అనేది తెలియదు గాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దళిత కులానికి చెందిన ఎస్సీ జాతి బిడ్డ. అడవుల మంత్రిగా ఉన్న కొండ సురేఖకు ద్రౌపది ముర్ము ఆదివాసీ బిడ్డ అనే ముచ్చట తెలవకుండా ఎవరన్నా ఇంటే ఎంత పరువు పోవాలే ఏం కథ. అంత గొప్ప మంత్రి మనకు ఉండు తెలంగాణ జనాలు చేసుకునే పుణ్యమే కావచ్చు అని అంటున్నారు కొంతమంది. అది ఒక్కటే కాదు, అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి అతిపెద్ద పదవిలో ఉన్న రాష్ట్రపతి మేడాన్ని తన స్థితిని గుర్తు చేసి కించపరిచినట్టు తను కుంగిపోయేటట్టు మాట్లాడింది. భర్త లేకుంటే భరోసా ఇయ్యాలే, వాళ్ళు అట్లా చూసిండ్రు వీళ్ళు ఇట్లా చేసిండ్రు అని కామెంట్లు చేయొద్దు కదా. బీజేపీ పార్టీలు సురేఖ మేడం చెప్పినట్టు చేసిండ్రా అనేది పక్కకు పెడితే రాష్ట్రపతి మేడాన్ని అగౌరవించినట్టు మాట్లాడింది. దేశ ప్రథమ పౌరురాలి స్థితి గురించి అట్లా మాట్లాడు మర్యాద కాదు, అది దేశం మొత్తాన్ని అగౌరవపరిచినట్టే అని మొత్తుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు.